గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. పాజ్ అదే రెజ్యూమ్ రావట్లేదేంటి? హలో, వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. వినపడుతుంది సార్. ఓకే, మళ్ళీ కొన్ని మనం ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కొన్ని మనం 15 మార్కులు క్వశ్చన్లు అడుగుతాడని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కదా. ఈసారి బిట్ పేపర్ 15 మార్కులకు వస్తుందని. సో మళ్ళీ నోట్బుక్ తీసుకొని కొన్ని ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కొన్ని నేను డిస్కస్ చేస్తాను మీతోటి. మిమ్మల్ని మామూలుగా మధ్యలో అడుగుతూ ఉంటాను, మీకు తెలియకపోతే నేను చెప్తాను, నన్ను నోట్ చేసుకుంటూ ఉండండి. సో ఆరియన్స్ సంబంధించి ప్రాచీన గ్రంథం ఏది, ప్రపంచంలో ప్రాచీన గ్రంథం ఏది అని అనుకున్నాం.
ప్రాచీన గ్రంథం, ప్రపంచంలోనే ప్రాచీన గ్రంథం దేన్ని అనుకున్నాం? ఋగ్వేదం. ఋగ్వేదం నోట్ చేయండి. ప్రాచీన వైద్యం గురించి తెలియజేసే వేదం ఏది? ప్రాచీన వైద్యం గురించి తెలియజేసే వేదం చెప్పాలి తెలిసిన వాళ్ళు. సార్ యజుర్వేదం. యజుర్వేదం కాదు, అథర్వణ వేదం. అథర్వణ వేదం. ఋగ్వేదంలో ఫ్రాగ్ హైమన్ దేని గురించి తెలియజేస్తుంది? ఫ్రాగ్ హైమన్. హైమన్ అంటే శ్లోకం, ఫ్రాగ్ అంటే కప్ప. తెలుసు కదా ఫ్రాగ్ అంటే కప్ప అని. ఈ కప్ప శ్లోకం తెలుగులో అయితే, కానీ ఇంగ్లీష్లో ఫ్రాగ్ హైమన్ అని అంటారు. ఈ ఫ్రాగ్ హైమన్ దేని గురించి తెలియజేస్తుంది? ఫ్రాగ్ హైమన్ దేని గురించి తెలియజేస్తుంది చెప్పాలి. ఎవరైనా తెలిసిన వాళ్ళు. చెప్పాను మీకు ఆల్రెడీ లెసన్ చెప్పినప్పుడు దీని గురించి డిస్కస్ చేసాం. ఓకే, ఫ్రాగ్ హైమన్ ఎడ్యుకేషన్ గురించి. నాడు విద్యా విధానం అంటే అప్పుడు రాయడానికి లిపి లేదు, వేదాలను వల్లించడమే. అంటే గురువు వేదాలని చదువుతూ ఉంటే, అంటే వల్లిస్తూ ఉంటే తన జ్ఞాపశక్తి ద్వారా విద్యార్థులు కూడా వెనకాలే అదే విధంగా ఆ శ్లోకాలని నోటితోటి అనడమే. అంటే ఎడ్యుకేషన్ అంతా కూడా ఓరల్, అది కూడా నోట్ చేసుకోవాలి. ఫ్రాగ్ హైమన్ ఎడ్యుకేషన్ గురించి తెలియజేస్తుంది. నాటి విద్యా విధానం. విద్యా విధానం ఎలా ఉండేదంటే ఓరల్గా ఉండేది, అంటే నోటుతో చెప్పడమే తప్పించి రాయబడి లేదు. రాసారా? నోట్ చేసుకున్నారా లేదా? ఫ్రాగ్ హైమన్ ఎడ్యుకేషన్ గురించి ప్లస్ అప్పట్లో విద్యను ఎలాగ బోధించారు? ఓరల్గా. ఓరల్ అంటే నోటితో చెప్పేది. ఓరలా రిటనా అంటే అర్థం ఏంటి? రాయడమా నోటితో చెప్పడమా అని ఓరల్ అంటే అది. ఆర్యులు ఏ నది దాటి దక్షిణ భారతదేశానికి రాలేదు? ఇది ఆల్రెడీ 1-2 సార్లు చెప్పారు. మీలో కొంతమంది ఒకరిద్దరు చెప్పారు కూడా ఆన్సర్. ఆర్యులు ఈ దిగువ నదిని దాటి దక్షిణ భారతదేశం అంటే దిగువకి రాలేదు. యమునా నది సార్. యమునా నది. అదే ఇంతకుముందు డిస్కస్ చేసాము. యమునా నది అనేది అంతవరకు వచ్చారు వాళ్ళు, దిగువకు రాలేదు. అలాగే తూర్పుకు మళ్ళీ విస్తరించారు. తూర్పుకి విస్తరించారు కానీ దక్షిణానికి మాత్రం యమునా నది దాటి రాలేదు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఆర్య సంస్కృతిని లేదా ఆర్య నాగరికతని దక్షిణ భారతదేశంలో విస్తరించిన వారు ఎవరు? ఆర్య సంస్కృతిని దక్షిణ భారతదేశంలో విస్తరించిన వాళ్ళు ఎవరు? ఇది కూడా ఒకసారి మనం పాఠం చెప్పినప్పుడు మీకు చెప్పిందే. ఆర్య సంస్కృతిని దక్షిణ భారతదేశంలో విస్తరించిన వాళ్ళు తెలీదా? అగస్త్యుడు, అగస్త్య మహాముని అన్నమాట. అగస్త్యుడు.
అగస్త్యుడు. ఋషులు ఉండేవారు కదా, అందులో అగస్త్య మహర్షి మహాముని. బ్యాటిల్ ఆఫ్ 10 కింగ్స్. బ్యాటిల్ ఆఫ్ 10 కింగ్స్ ఏ నది ఒడ్డున జరిగింది? దశరాజ్ఞ యుద్ధం అన్నాం కదా, ఈ బ్యాటిల్ ఆఫ్ 10 కింగ్స్ ఏ నది ఒడ్డున జరిగింది? 10 మంది రాజుల యుద్ధం, తెలుగులో 10 మంది రాజుల యుద్ధం. రావి నది ఒడ్డున సార్. దాన్ని సంస్కృతంలో ఏమంటారు? రావి నదిని సంస్కృతంలో ఏమని అంటారు? పురుషిణి. పురుషిణి నది ఒడ్డున. ఓకే, రాశారు కదా. నెక్స్ట్, గాయత్రి మంత్రం ఎవరిని స్తుతిస్తుంది? గాయత్రి మంత్రం ఎవరిని స్తుతిస్తూ చెప్పబడింది? గాయత్రి మంత్రం ఎవరిని స్తుతిస్తూ చెప్పబడింది? సావిత్రి. సావిత్రిని స్తుతిస్తూ గాయత్రి మంత్రం సావిత్రిని స్తుతిస్తూ చెప్పబడింది. ఏ వేదంలో అంటే ఋగ్వేదంలో. ఋగ్వేదంలో సావిత్రిని స్తుతిస్తూ గాయత్రి మంత్రం చెప్పబడింది. మోరల్ గాడ్ అని ఎవరిని అంటారు? ఋగ్వేద కాలంలో మోరల్ గాడ్ అని ఎవరిని అంటారు? అన్నీ మర్చిపోయారు. మోరల్ గాడ్ అని ఎవరిని? వరుణదేవుడు. వరుణదేవుడిని మోరల్ గాడ్ అనేవారు. అంటే పాపాలు చేసిన వాళ్ళు శిక్షించేది వరుణుడని, వరుణదేవుడు శిక్షిస్తాడని ఆర్యుల కాలంలో ప్రతీతి. అందుకే మోరల్ గాడ్ అంటారు. స్వర్గంలో ఇతని తాలూకా నివాసం. స్వర్గంలో నివాసం. ఆర్యులు ఎక్కువగా పూజించింది ఎవరిని? ఆర్యులు ఎక్కువగా ఎవరిని పూజించారు? ఆర్యులు ఎక్కువగా ఇంద్రుడిని పూజించేవారు. ఋగ్వేద ఆర్యుల ప్రధాన దైవం ఇంద్రుడు. ఇంద్రుడిని స్తుతిస్తూ ఎక్కువ మంత్రాలు ఉంటాయి. ఎక్కువగా శ్లోకాలు ఏ దేవుడిని స్తుతిస్తూ రాయబడినాయి అంటే ఇంద్రుడినే. ఇంద్రుడికి ఇంకో పేరు ఏంటది? ఇంద్రుడికి ప్రధానంగా ఇంద్రుడికి ఇంకో పేరు ఉంది, పురంధరుడు. పురంధరుడు అని ఎవరిని అంటారంటే ఇంద్రుడినే.
పురంధరుడని ఎవరిని అంటారంటే ఇంద్రుణ్ణి. రాజుకు ప్రధానంగా సలహాలిచ్చే మంత్రి ఎవరు? అంటే రాజుకి ప్రధాన సలహాదారు ఎవరు అని అనొచ్చు. అది కరెక్ట్గా వర్డ్ అయితే రాజుకి ఋగ్వేద కాలంలో ప్రధాన సలహాదారుడు ఎవరు చెప్పాలి ఎవరైనా. రాజుకి ప్రధాన సలహాదారుడు ఎవరు? ఎవరు? పురోహితుడు అని నేనే చెప్పాలా? రాజుకు ప్రధాన సలహాదారుడు పురోహితుడు. సభా సమితి ఈ రెండును ట్విన్ సిస్టర్స్ ఆఫ్ కింగ్ అని అంటారు. ట్విన్ సిస్టర్స్ అంటే కవల పిల్లలు. అంటే కవల సిస్టర్స్ అంటే అక్కా చెల్లెలు, అక్కా చెల్లెలు కవలలు అని ఎవరిని అంటారంటే సభా సమితిని. రాజుకి సభా సమితి అనేవి అక్కా చెల్లెలు. ట్విన్ సిస్టర్స్ ఆఫ్ కింగ్ అని వేటిని అంటారని అడుగుతారు. ట్విన్ సిస్టర్స్ ఆఫ్ కవల పిల్లలు అని వేటిని అంటారు అంటే రాజుకి కవల పిల్లలు లాంటి వాళ్ళని ఎవరైనా అంటారంటే సభా సమితి. వార్ బిగిన్స్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ మెన్. వార్ బిగిన్స్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ మెన్ అంటే యుద్ధం మానవుడి మస్తిష్కంలో పుడుతుంది అనేది ఏ వేదంలో చెప్పబడింది? ఋగ్వేదం సార్. ఎవరు? ఎక్కడ? ఋగ్వేదంలో సార్. నో, అథర్వణ వేదంలో. వార్ బిగిన్స్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ మెన్ అని అథర్వణ వేదంలో చెప్పబడింది. ఈ ట్విన్ సిస్టర్స్ సభా సమితి ట్విన్ సిస్టర్స్ ఆఫ్ కింగ్ అని కూడా అథర్వణ వేదంలోనే చెప్పబడింది. సభా సమితి రెండు కూడా ట్విన్ సిస్టర్స్ లాంటివని, రాజుకి ట్విన్ సిస్టర్స్ అని చెప్పింది కూడా అథర్వణ వేదంలోనే. మొట్టమొదటి మ్యారేజ్ అంటే వివాహ శ్లోకం, వివాహానికి సంబంధించినటువంటి శ్లోకం మాంగళ్యం తంతునే ఉంది కదా, మాంగళ్యం తంతునేనని. మొదటి వివాహ శ్లోకం ఎక్కడ కనిపిస్తుంది? ఏ వేదంలో? ఋగ్వేదంలోనే. అంటే వెడ్డింగ్ హైమన్. ఇందాక ఫ్రాగ్ హైమన్ అనేది ఎడ్యుకేషన్ గురించి
అది ఋగ్వేదంలోనే. ఇది వెడ్డింగ్ హైమన్ మొట్టమొదట ఎక్కడ కనిపిస్తుందంటే ఋగ్వేదంలోనే. వెడ్డింగ్ హైమన్ అంటే వివాహానికి సంబంధించినటువంటి మంత్రాలు లేదా శ్లోకాలు. వివాహ మంత్రాలు లేదా శ్లోకాలు ఋగ్వేదంలో ఫస్ట్ టైం కనిపిస్తాయి. నెక్స్ట్ అశ్వమేధ యాగం, రాజసూయ యాగం ఏ వేదంలో చెప్పబడ్డాయి? అశ్వమేధ యాగం, రాజసూయ యాగం. యజుర్వేదం సార్. నో, మళ్ళీ పొరపడ్డారు. ఋగ్వేదమే. ఋగ్వేదంలోనే రాజసూయ యాగం అంటే పట్టాభిషేకం. రాజసూయ యాగం అంటే రాజుకి జరిగే పట్టాభిషేకం. అశ్వమేధ యాగం రాజ్య విస్తరణకు సంబంధించిన యాగం. ఇవి ఋగ్వేదంలోనే. ఓకే, నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ నెక్స్ట్ చాప్టర్లోకి వెళ్దాము. నెక్స్ట్ చాప్టర్లోకి జైన మతంలోకి వెళ్తే మిమ్మల్ని అడగాల్సింది ఏంటంటే, నిన్న కొన్ని జైన మతానికి సంబంధించి కొన్ని అడిగాను. వర్ధమాన మహావీరుడు ఏ జాతికి చెందినవాడు? అతని వంశం జ్ఞాత్రిక వంశం. వర్ధమాన మహావీరుడు జ్ఞాత్రిక వంశానికి చెందిన క్షత్రియుడే. జ్ఞాత్రిక వంశం. సల్లేఖన వ్రతం ఈ దిగువ మతానికి చెందినది అంటే జైన మతం సార్. ఓకే, జైన మతం. సల్లేఖన వ్రతం ఈ మతానికి చెందినది అని అడుగుతాడు మామూలుగా. మొదటి బౌద్ధ సంగీతికి అధ్యక్షత వహించిన వాడు ఎవరు? ABCD అని ఇస్తాడు. అజాతశత్రు సార్. ఎవరు? అజాతశత్రు సార్. మహాకాశ్యపుడు. మహాకాశ్యపుడు మొదటి బౌద్ధ సంగీతికి అధ్యక్షత వహిస్తాడు. అభిధమ్మ పీఠకం ఏ బౌద్ధ సంగీతిలో రాయబడింది? మూడవ బౌద్ధ సంగీత సార్. మూడవ బౌద్ధ సంగీతి ఎక్కడ జరిగింది? పాటలీపుత్రం సార్. పాటలీపుత్రం. ఏ రాజు కాలంలో? అశోకుడు సార్. కరెక్టే, అశోకుడు కాలంలో. రెండో బౌద్ధ సంగీతి ఏ నగరంలో జరిగింది? వైశాలి సార్. వైశాలి. ఓకే, నాటు రాజు ఎవరు? ఏ రాజు కాలంలో? గట్టిగా. కాలాశోకుడు సార్. కాలాశోకుడు. కాలాశోకుడు కాలంలో. కాలాశోకుడు ఏ వంశానికి చెందినవాడు? శుంగ వంశానికి చెందినవాడు.
చివరి మౌర్య రాజు ఎవడు? చిట్ట చివరి మౌర్య చక్రవర్తి లేదా రాజు ఎవరు? చిట్ట చివరి మౌర్య రాజు ఎవరు? బృహద్రథుడు. మౌర్య చక్రవర్తుల్లో చివరివాడు బృహద్రథుడు. బృహద్రథుడు అదే చివరి మౌర్య చక్రవర్తి అయిన బృహద్రథుడిని సంహరించి కొత్త రాజవంశాన్ని స్థాపించాడు ఒక ఆయన. చివరి మౌర్య చక్రవర్తి అయిన బృహద్రథుడిని సంహరించి ఇంకొక రాజవంశాన్ని స్థాపించిన వాడెవడు? మొదటి శాతకర్ణి సార్. నో పుష్యమిత్ర శుంగుడు. అక్కడే రాసుకోండి ఏ సంవత్సరం అంటే క్రీస్తు పూర్వం 185. క్రీస్తు పూర్వం 185లో పుష్యమిత్ర శుంగుడు ఈ బృహద్రథుడిని సంహరించి శుంగ వంశాన్ని స్థాపిస్తాడు. ఈ శుంగ వంశానికి చెందినవాడే కాలాశోకుడు. అదంతా అలాగే యాజిటీజ్గా నోట్ చేసుకోండి. పాణిని రచించిన గ్రంథం ఏంటి? పాణిని అనేవాడు సంస్కృతంలో ఒక గొప్ప గ్రామర్ రాసినటువంటి గొప్ప వ్యక్తి, గ్రామేరియన్. పాణిని రచించినటువంటి గొప్ప గ్రంథం ఇది. వెరీ ఇంపార్టెంట్. ఈ పాణిని తర్వాత కౌటిల్యుడు వీళ్ళందరూ తక్షశిలలో చదువుకుంటారు. తక్షశిల విశ్వవిద్యాలయంలో ఈ పాణిని కౌటిల్యుడు అందరూ కూడా కలిసి చదువుకుంటారు. పాణిని సంస్కృతంలో గొప్ప కవి, గొప్ప గ్రామర్ రాస్తాడు. ఆ బుక్ పేరేంటి? సంస్కృతాన్ని అర్థం చేసుకోవాలనుకుంటే ఆ గ్రంథం చాలా అవసరం. ఫేమస్ బుక్ అది. అష్టాధ్యాయి. పాణిని రాసిన బుక్ ఏంటి? అష్టాధ్యాయి. పాణిని రాసిన అష్టాధ్యాయి బుక్ని పతంజలి దానికి వ్యాఖ్యానం రాస్తాడు. పాణిని సంస్కృతంలో రాసినటువంటి ఆ గ్రామర్ని దానికి వ్యాఖ్యానం రాశాడు పతంజలి. దాని పేరు మళ్ళీ అది ఇంపార్టెంటే. దాని పేరు పాణిని అష్టాధ్యాయికి వ్యాఖ్యానం రాసింది పతంజలి. ఆ వ్యాఖ్యానం పేరు మహాభాష్యం. పతంజలి అష్టాధ్యాయి మీద వ్యాఖ్యానం ఏం రాశాడు? మహాభాష్యం. ఈ రెండు ఇంపార్టెంటే.
ఓకే. గాంధార శిల్పకళని పోషించిన రాజు ఎవరు? గాంధార శిల్పకళను పోషించిన రాజు ఎవరు? అశోకుడు సార్. ఎవరు? అశోకుడు. అశోకుడా? కాదమ్మా, మీకు తెలిసిందే, నేను డిక్టేట్ చేసిందే అది. ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఎవరి కాలంలో ఈ శిల్పకళ, గాంధార శిల్పకళ అనేది అదే చెక్కబడ్డ ఈ శిల్పాలన్నీ కూడా ఎవరు పోషించారు? అలెగ్జాండర్. నో, ఇట్స్ రాంగ్. శివలక్ష్మి. కనిష్కుడు. వెరీ గుడ్. కనిష్కుడు గాంధార శిల్పకళను పోషించాడని చెప్పాను క్లియర్గా. ఇప్పుడు కనిష్కుడు గురించి పెద్ద క్వశ్చన్ అడిగితే, కనిష్కుడు కొన్ని విజయాలు సాధించాడని, అతని రాజధాని పురుషపురం అని, చైనాలో కూడా చైనా సామంతరాజుని ఒకరిని ఓడించాడు మధ్య ఆసియాలో. మగధ మీద కూడా దండయాత్ర చేసి అశ్వఘోషుడు అనే కవిని ఎత్తుకొని వెళ్ళిపోయాడు. గొప్ప విజేత అని 2-3 లైన్లు రాసి కనిష్కుడి గురించి రాయాల్సిందంతా బౌద్ధ మత సేవ, గాంధార శిల్పకళ, సాహిత్య సేవ అని చెప్పాను. కనిష్కుడి గురించి రాస్తే ఈ గాంధార శిల్పకళ అనేది ఒక సైడ్ హెడ్డింగ్గా రాయాలి. మీరు దానికి 5 మార్క్స్ నోట్స్ కూడా రాసుకున్నారు గాంధార శిల్పకళ గురించి. అది ఎవరి దీంట్లోకి వస్తుంది? కనిష్కుడి పోషణలోకే వస్తుంది. కనిష్కుడి గొప్పతనం గురించి రాయండి అని పెద్దకొచ్చిన అడిగితే అదొక సైడ్ హెడ్డింగ్ కింద రాయాల్సి ఉంటుంది. కవి పండితులు పోషించాడు అనేది సాహిత్య సేవ, అదొక సైడ్ హెడ్డింగ్. ఇది వసుబంధుడిని పోషించాడు, అశ్వఘోషుడిని పోషించాడు, పార్శుడు అనే బౌద్ధ మత పండితుడిని పోషించాడు, చరకుడిని పోషించాడు, ఆచార్య నాగార్జునుడిని పోషించాడు. వీళ్ళందరూ కనిష్కుడు ఆస్థానంలోని వారే కదా. ఆచార్య నాగార్జునుడు, వసుబంధుడు, అశ్వఘోషుడు, పార్శుడు, చరకుడు, ఆయుర్వేద పండితుడు చరకుడు కూడా. మరి వీళ్ళందరినీ పోషించిన వాడు కనిష్కుడు. వాళ్ళు రాసిన పుస్తకాలు రాస్తారు ఆ పేరాలో ఎవరెవరు ఏం రాశారు. చరకుడు చరక సంహిత, ఆచార్య నాగార్జునుడు ప్రజ్ఞాపారమిత, ఒక్కొక్కడు ఒక్కొక్కటి రాసింది. వసుబంధు మహావిభాష శాస్త్రం, అశ్వఘోషుడు వజ్రసూచిక, సౌందర్యానందం. ఇలా ఒక్కొక్కరు కొన్ని పుస్తకాలు రాశారు కాబట్టి ఆ సాహిత్య సేవలో అది రాయాల్సి ఉంటుంది. ఓకేనా? మీరు ఇలా మర్చిపోతే ఎలాగా? పెద్ద సైడ్ హెడ్డింగ్నే మర్చిపోయారు. గాంధార శిల్పకళ అంటే టక్కన గుర్తు రావాల్సింది కనిష్కుడే కదా. ఓకే. అమరావతి స్తూపం ఎవరి కాలం నాటిది? అమరావతి స్తూపాన్ని కట్టించిన రాజులు ఎవరు? 2వ శాతకర్ణి సార్. శాతవాహనులు అంటే సరిపోద్ది. శాతవాహన రాజులు అమరావతి స్తూపాన్ని కట్టించారు ఆ టైంలోనే. అది మరి సాంచి స్తూపాన్ని ఎవరు కట్టించారు? అశోకుడు సార్. ఓకే, వెరీ గుడ్, అశోకుడు. సాంచి స్తూపం మధ్యప్రదేశ్ సమీపంలో ఉంది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్కు దగ్గరలో ఉంటుంది సాంచి స్తూపం. శాతవాహనుల రాజధాని ఏది? శాతవాహనుల రాజధాని ప్రతిష్టానపురం. ప్రతిష్టానపురం. వెరీ గుడ్, ప్రతిష్టానపురం. ఇంకోటి ఉంది, 2 రాజధానులు శాతవాహనులకి. ధాన్యకటకం సార్. వెరీ గుడ్, ధాన్య కటకం.
ప్రతిష్టానపురం ఒకటి, ధాన్యకటకం ఒకటి. ప్రతిష్టానపురం ఏ నది ఒడ్డున ఉంది? రాసుకోండి. అది ప్రతిష్టానపురం ఏ నది ఒడ్డున ఉంది? ఈ తెలియనివన్నీ కూడా రాసుకొని మధ్య మధ్యలో చదివే అలవాటు ఎవరికీ లేదు. అలా మామూలుగా వినేస్తారంతే. కొంతమంది రాసుకుంటారులే. ప్రతిష్టానపురం ఏ నది ఒడ్డున ఉంది? గోదావరి నది ఒడ్డున. ఒకసారి సివిల్ సర్వీస్లో అడిగాడు ఈ బిట్టు, ప్రతిష్టానపురం ఏ నది ఒడ్డున ఉందని. శాతవాహనుల గురించి చాలా బిట్స్ నిన్న క్లాస్లోనే డిస్కస్ చేసాం. ఓకే. తర్వాత హవ్యవాహనుడని ఎవరిని అంటారు? వేద నాగరికతలోకి వచ్చాం మళ్ళీ. హవ్యవాహనుడని ఎవరిని అంటారు? వెరీ ఇంపార్టెంట్. హవ్యవాహనుడని ఏ దేవుడికి పేరు? హవ్యవాహనుడని అగ్నిదేవుడిని అంటారు. హవ్యం అంటే హోమంలో వేస్తారు కదా. హోమంలో ఈ నెయ్యి అది వేసినప్పుడు పొగ రూపంలో మన కోరికల్ని దేవతలకు తెలియజేస్తాడని. అంటే ఇంటర్మీడియరీ గాడ్, మధ్యవర్తి. అగ్నిదేవుడు అనేవాడు మధ్యవర్తి. అంటే భక్తులకి భగవంతుడికి మధ్యవర్తి, ఇంటర్మీడియరీ గాడ్ అంటారు. అందుకే అతను హవ్యవాహనుడు. నోట్ చేశారా? హవ్యవాహనుడు అంటే అగ్నిదేవుడు. ఋగ్వేదం క్రీస్తు పూర్వం 1500-1000 మధ్యకాలంలో రాయబడిందని ఎవరు చెప్పారు? ఎవరు పేర్కొన్నారు? ఋగ్వేదం క్రీస్తు పూర్వం 1500-1000 మధ్యలో రాయబడిందని ఎవరు చెప్పారు? ఏ చరిత్రకారుడు? మ్యాక్స్ ముల్లర్. ఎవరు? మ్యాక్స్ ముల్లర్. మ్యాక్స్ ముల్లర్ అనే చరిత్రకారుడు ఆ విధంగా సూచించాడు. ఋగ్వేదం వాజ్ రిటన్ బిట్వీన్ 1500 BC and 1000 BC. తరువాత నాగసేనుడు, బౌద్ధ మత పండితుడైనటువంటి నాగసేనుడికి గ్రీకు రాజు అయినటువంటి మేనాండర్కి మధ్య జరిగిన చర్చలు ఏ పుస్తక రూపంలో రాయబడ్డాయనేది ఇది ఇంపార్టెంటే. బౌద్ధ మత పండితుడైన నాగసేనుడికి గ్రీకు రాజు అయిన మేనాండర్కి మధ్య జరిగిన సంవాదం ఒక పుస్తకంగా రాయబడింది. యాజ్ ఇట్ ఈస్గా నోట్ రాసుకోండి. మిలింద పన్హా సార్. మిలింద పన్హా, ఇది ఇంపార్టెంటే. మిలింద పన్హా
అయితే దీన్ని ఎలాగ అడుగుతారంటే మిలింద పన్హా అనేది ఎవరి మధ్య జరిగిన సంవాదం? మీనాండర్కి నాగార్జునుడికే, మీనాండర్కి నాగసేనుడికే, మీనాండర్కి అశ్వఘోషుడికి మధ్య జరిగిన సంవాదమా? ఇలా అడుగుతాడు. మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారు? నాగార్జునుడా నాగసేనుడా ఇద్దరు ఒకటేనా లేదా వేరు వేరా అని డౌట్ వస్తుంది. మీరు కన్ఫ్యూజ్ అయ్యేది అక్కడే. అందుకనే ఆడు అలాగ అడుగుతాడు. ఎవరి మధ్య సంవాదం అని? ఏ నాగసేనుడికి మీనాండర్కి, బి నాగార్జునుడికి మీనాండర్కి, సి మీనాండర్కి వసుబంధుడికి, డి మీనాండర్కి అశ్వఘోషుడికి అని అడుగుతాడు. సో మీనాండరు నాగసేనుడు. ఓకేనా? ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్, ఇవన్నీ నోట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ బిట్. నాలుగవ బౌద్ధ సంగీతలో రాయబడినటువంటి బౌద్ధ మత గ్రంథం ఒకటి ఉంది. నాలుగవ బౌద్ధ సంగీతలో రాయబడిన బౌద్ధ మత గ్రంథం. వసుబంధుడు అధ్యక్షన జరిగింది కదా. మహావిభాష శాస్త్రం. అశోకుడి శాసనాల్లో తెలియజేయబడిన అశోకుని కుమారుడు, అశోకుడి తాలూకా కుమారులు ఎంతమందో తెలియదు కానీ ఒక కుమారుడి పేరే శాసనాల్లో రాయబడింది. అశోకుడి శాసనాల్లో కనిపిస్తున్న కుమారుని పేరేంటి? తివారా అంటారు. తివారా. దేవానం ప్రియదర్శి అనే బిరుదులు ఎవరివి? అశోకుడు సార్. ఓకే, వెరీ గుడ్. అశోకుడు. అశోక అనే పేరు మొట్టమొదటి ఏ శాసనంలో బయలుపడింది? అశోకుడి పేరు అన్ని శాసనాల్లో కూడా మామూలుగా దేవానం ప్రియదర్శి అనే ఉంటుంది. కానీ అశోకుడు అనే పేరు ఒక శాసనంలో కనబడింది. అప్పుడు ఇతడు అశోకుడు అని తెలిసింది అందరికీ. ఏ శాసనంలో అశోక అనే పేరు దేవానం ప్రియదర్శి అశోక అని ఉంటుంది? అది ఏ శాసనంలో? మస్కీ శాసనంలో. రాసుకోండి, అది మస్కీ శాసనం. అశోకుడి శాసనాలు ఎక్కువగా ఏ లిపిలో రాయబడ్డాయి? బ్రహ్మలిపి సార్. ఏది? బ్రాహ్మీ లిపి. బ్రాహ్మీ లిపిలో ఎక్కువగా రాయబడ్డాయి. బ్రాహ్మీ లిపిలో ఎక్కువ ఉంటాయి. తర్వాత ఖరోష్ఠీ లిపిలో కూడా ఉన్నాయి,
గ్రీకు అరమైకి లిపిలో కూడా ఉన్నాయి. అంటే అశోకుడి శాసనాలు మూడు రకాల లిపుల్లో రాయబడ్డాయి. అధికంగా బ్రాహ్మీ లిపిలో, ఆ తర్వాత ఖరోష్టి లిపిలో, ఆ తర్వాత గ్రీకు అరమైకి లిపి, 3 లిపులు. అయితే బ్రాహ్మీ లిపిని మొట్టమొదట చదివిన వ్యక్తి ఎవరు? అది ఇంపార్టెంట్. బ్రాహ్మీ లిపిని మొదటగా చదివిన వ్యక్తి, అంటే చదివి అర్థం చేసుకున్నవారు ఎవరని. బ్రాహ్మీ లిపిని మొదట చదివి అర్థం చేసుకున్నవాడు జేమ్స్ ప్రిన్సిప్. జేమ్స్ ప్రిన్సిప్. ఓకే, రేపు మరికొన్ని రాసుకుందరు కానీ ఇవన్నీ చదవండి.